హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ 15 బీటాలో 10 ఇంట్రెస్టింగ్ ఫీచర్స్, మనకు తెలియని 10 ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఈ బీటా వెర్షన్లో ఒక కొత్త ఫీచర్ ఏంటంటే యాప్ పెయిర్స్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ ప్రవేశపెట్టారు. అంటే ఒకేసారి మనం 2 డిఫరెంట్ యాప్స్ని మనం బ్రౌజ్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. పైన ఒక యాప్, కింద ఒక యాప్ని మనం ఒకేసారి బ్రౌజ్ చేసుకోవచ్చు. ఈ ఆండ్రాయిడ్లో ఆ డిఫరెంట్ యాప్ పేర్స్ని మనం ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. మీరు ఏవైనా ఒక 2 యాప్ల్ని ఓపెన్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో పెట్టుకోండి. ఇలాగా ఒక 2 యాప్ల్ని మీరు పెట్టుకుని బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో పెట్టుకుని మనం ఇట్లా కొంచెం ఈ యారో మార్క్ నుంచి కొంచెం స్క్రోల్ అప్ చేసినప్పుడు ఇలాగా దీని మీద మనం ట్యాప్ చేసి పట్టుకుంటే స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది. చూజ్ అనదర్ యాప్ అన్నప్పుడు పక్కనే ఉన్నటువంటి ఒక యాప్ని మనం సెలెక్ట్ చేస్తే ఇప్పుడు పైన ఒక యాప్ మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది, అలాగే కింద ఒక యాప్ స్క్రోల్ అవుతుంది. ఇక్కడ ఈ గూగుల్ యాప్ వస్తుంది, ఇది ఈ పైన వేరొక యాప్ మనం స్క్రోల్ చేస్తున్నాం. దీన్ని మనం హోమ్ స్క్రీన్ మీద యాప్ పేరు కింద మనం ఎలా పెట్టుకోవాలంటే కొంచెం ఇలాగా అప్ చేసి వదిలేస్తే ఇక్కడ 2 యాప్స్ కనిపిస్తాయి. దాని మీద లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మనకి సేవ్ యాప్ పేరు అని వస్తుంది. ఈ యాప్ పేరు పక్కన మనకి సేవ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దాన్ని ట్యాప్ చేస్తే ఆ యాప్ పేరుని మనం విభజించి వాడుకోవచ్చు. 2 రకాలైనటువంటి స్క్రీన్లో, స్ప్లిట్ స్క్రీన్లో పైన ఒక యాప్ని మనం బ్రౌజ్ చేసుకోవచ్చు, కింద యాప్ని బ్రౌజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం యాప్ పేర్స్ని మనం హోమ్ స్క్రీన్ మీద పెట్టుకునేటువంటి అవకాశాన్ని మనకి ఆండ్రాయిడ్ 15లో కలగజేస్తున్నారు. మరొక ఆప్షన్ ఏంటంటే ఆండ్రాయిడ్ 15లో ఈ వాల్యూమ్ బార్ని కస్టమైజ్ చేశారు. ఈ వాల్యూమ్ బారు మనకి ఇదివరకు ఒక గీతలాగా, అంటే ఈ విధంగా కనిపించేవి వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి. ఇప్పుడు ప్రస్తుతం వాటిని ఆ వాల్యూమ్ బార్స్ని ఈ విధంగా కొంచెం మాడిఫై చేసి కొంచెం పెద్దవిగా పెట్టి మనకి ఈజీగా వాటిని కంట్రోల్ చేసుకోవడానికి వీలుగా, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి వీలుగా మనకి కస్టమైజ్ చేయడం జరిగింది. ఈ ఆండ్రాయిడ్ 15లో మనకి యాప్ ఆర్కైవ్ ఫీచర్ ఒకటి కొత్తగా వచ్చింది. యాప్ ఆర్కైవ్ అంటే మనం ఏదైనా ఒక యాప్ మనకు అవసరం లేదు అంటే ఒక 2-3 యాప్స్ మనకు తరచూ అవసరం పట్టలేదు, వాటిని అప్పుడప్పుడే మాత్రమే వాడుకుంటున్నాము అనేటప్పుడు వాటిని మనం ఆర్కైవ్ చేసుకుంటే ఆ యాప్కి సంబంధించి మన మొబైల్లో స్పేస్ని సేవ్ చేసుకుంటాం. ఒకవేళ తర్వాత కాలంలో ఆ యాప్ మళ్ళీ మనకు అవసరం వచ్చినప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసుకోక్కర్లేకుండానే మనం వాటిని రెస్టోర్ చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి డేటా పాడవదు. అంతకుముందు వరకు మనం దాంట్లో చేసినటువంటి లాగిన్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ కానీ, ఇలాంటివి ఏమైనా డేటా ఉంటే అవి డేటా అవ్వకుండా, అలాగే లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా ఏమీ లాస్ అవ్వకుండా మళ్ళీ ఆ యాప్ మనకి రిస్టోర్ అవుతుంది. ఈ విధంగా యాప్ ఆర్కైవ్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఈ యాప్లో ఏదైనా ఒక యాప్ని లాంగ్ ప్రెస్ చేస్తే పైన యాప్ ఇన్ఫో అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఈ యాప్ ఇన్ఫో మీద మనం ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి అన్ఇన్స్టాల్, ఆర్కైవ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో మనం ఆర్కైవ్ అనేటువంటి ఆప్షన్ మీద మనం ట్యాప్ చేసిన వెంటనే ఆ యాప్ ఆర్కైవ్ అయిపోతుంది. మన సిస్టంలో ఆ యాప్ పనిచేయదు అనమాట. ఆ యాప్ని మళ్ళీ మనం రీస్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ రీస్టోర్ అనేటువంటి ఫీచర్ ద్వారా మనం మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మనం యాప్ హోమ్ స్క్రీన్లో మన యాప్ లైబ్రరీ నుంచి, మన ఈ లిస్ట్ ఆఫ్ యాప్స్ నుంచి కూడా మనం దాన్ని రిస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు ఫిల్మిక్ ప్రోని నేను ఆర్కైవ్లో పెట్టాను. ఇక్కడ ఒక క్లౌడ్ సింబల్తో మనకు కనిపిస్తుంది. దాని మీద మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫోలోకి వెళ్తే అక్కడ మళ్ళీ రిస్టోర్ అనేటువంటి ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దాని మీద మనం రిస్టోర్ మీద మళ్ళీ ట్యాప్ చేసుకుంటే మనం ఎప్పుడైతే ఆర్కైవ్లో పెట్టుకున్నామో ఆ ఆర్కైవ్లో పెట్టుకున్నటువంటి స్టేజ్లో ఆ యాప్లో ఏం డేటా ఉంది, ఎంత డేటా ఉంది, ఏ విధంగా ఉంది, అదే కండిషన్లో అది మళ్ళీ మనకి రిస్టోర్ అయ్యి మనకి ఆ యాప్ సిద్ధంగా ఉంటుంది. ఇలాగే ఇదే ఆర్కైవ్ ఫీచర్ని మనం సెట్టింగ్స్లో నుంచి కూడా వెళ్ళొచ్చు. సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ సెట్టింగ్స్లో యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆల్ యాప్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా ఒక యాప్, అంటే మనం ఇందాకనే మనం ఫిల్మిక్ ప్రో అనుకున్నాం కదా, దాని మీద మనం ట్యాప్ చేస్తే ఇక్కడ అదే యాప్ ఇన్ఫో మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. ఇక్కడ నుంచి మనం కూడా ఈ యాప్ని మనం ఆర్కైవ్ చేసుకోవడానికి వీలవుతుంది. తర్వాత మళ్ళీ అక్కర్లేదనుకుంటే రీస్టోర్ చేసుకోవడం కూడా, మనం మళ్ళీ కావాలనుకుంటే రీస్టోర్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. తర్వాత మనకి ఇంకొక కొత్త ఫీచర్ని ఇచ్చారు. మనకి
బ్లూటూత్ని మనకి ఆటోమేటిక్గా ఆన్ చేసేటువంటి ఆప్షన్ ఒకటి మనకు వచ్చింది. మన సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కనెక్టెడ్ డివైసెస్లోకి వెళితే కనెక్టెడ్ డివైసెస్లో కనెక్షన్ ప్రిఫరెన్సెస్లో ఈ బ్లూటూత్ని మనం ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటికల్లీ టర్న్ ఆన్ టుమారో అనే ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక బ్లూటూత్ డివైస్ని మనం తాత్కాలికంగా ఆఫ్ చేసేసుకుంటే ఆటోమేటికల్లీ టర్న్ ఆఫ్ టుమారో అని చెప్పేసి మనం ఆన్ చేస్తే మళ్ళీ పొద్దున్న అదే టైంకి బ్లూటూత్ ఆన్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే భవిష్యత్తులో ఫైండ్ మై డివైస్ అనేటువంటి ఒక ఆప్షన్ మరింత సెక్యూర్ చేయాలని చెప్పేసి గూగుల్ ఆలోచిస్తుంది. దానికి ఏంటంటే బ్లూటూత్ అవసరం చాలా ఉంటుంది. అందుకని బ్లూటూత్ని మనం ఆఫ్ చేసేసుకుని పర్మనెంట్గా ఆఫ్ చేసుకుంటే ఫైండ్ మై డివైస్ అనేటువంటి ఒక సెక్యూరిటీ ఆప్షన్ మనకు పనిచేయదు. ఒకవేళ ఆ సమయంలో మన ఫోన్ పోతే మన ఫోన్ ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి వీళ్ళు గూగుల్ ఆటోమేటిక్గా బ్లూటూత్ని ఆన్ చేసేసి ఒక 24 hours తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా బ్లూటూత్ ఆన్ అయ్యేటువంటి ఫ్యూచర్ని వీళ్ళు ఇందులో ప్రవేశపెడుతున్నారు. రేపు పొద్దున్న స్టేబుల్ వెర్షన్లో మరింత సెక్యూర్గా ఈ ఫ్యూచర్ మనకు అందుబాటులోకి రానుంది. ఇది ఫైండ్ మై డివైస్ కీలకం కాబట్టి ఈ బ్లూటూత్లో ఈ ఆప్షన్ జోడించడం జరిగింది. తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ 15 మనకి ఒక గొప్ప అవకాశాన్ని కలుగజేస్తుంది. మన ఫోన్ని వెబ్ క్యామ్ కింద కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మన ఫోన్ వెబ్ క్యామ్ కింద మన కంప్యూటర్కి వెబ్ క్యామ్ కింద పెట్టుకుని వాడుకునే అవకాశం మనకి ఆండ్రాయిడ్ 15లో బాగా సులువుగా కనిపిస్తుంది. అయితే దాంట్లో ఆండ్రాయిడ్ 14లో మనం వెబ్ క్యామ్గా పెట్టుకునే అవకాశం మనకు వచ్చినా దాంట్లో హై క్వాలిటీ మోడ్ అనేటువంటిది 15లో మనకి యాడ్ చేయడం జరిగింది. ఈ వెబ్ క్యామ్ కింద మనం మన ఫోన్ని USB కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత పైనుంచి కిందకి మనం స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ USB ఆప్షన్స్ వస్తాయి. ఈ USB ఆప్షన్స్లో ఇక్కడ మనం వెబ్ క్యామ్ అనేది ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది 1 నిమిషం తేడాలో మనకి వెబ్ క్యామ్ కింద ఆన్ అవుతుంది. ఇప్పుడు మన వెబ్ క్యామ్ ఉంది కాబట్టి వెబ్ క్యామ్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు ఈ వెబ్ క్యామ్ ఆప్షన్ ఆన్ అయింది. ఈ వెబ్ క్యామ్ కింద ఇది పనిచేస్తుంది. ఇక్కడ ఈ కార్నర్లో మనకు ఒక బటన్ ఇచ్చారు, హై క్వాలిటీ లో క్వాలిటీ. ఈ విధంగా వెబ్ కెమెరాలో హై క్వాలిటీ లో క్వాలిటీ వెబ్ కెమెరా కింద మనం దీన్ని టాగుల్ చేసుకోవడానికి మనకి బటన్ ఇచ్చి వెబ్ క్యామ్ను కూడా HD క్వాలిటీ తోటి మనం పర్ఫామ్ చేసుకోవడానికి వీలుగా ఈ ఆండ్రాయిడ్ 15లో మనకి అవకాశాన్ని కలుగజేశారు. అలాగే హోమ్ స్క్రీన్లో విడ్జెట్స్ని యాడ్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఒక కస్టమైజేషన్ కొంత సులువైన కస్టమైజేషన్ని మనకి కల్పించడం జరిగింది. మనం హోమ్ స్క్రీన్ మీద విడ్జెట్స్ యాడ్ చేసేటప్పుడు హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత విడ్జెట్స్ అని వస్తుంది. ఆ విడ్జెట్స్ని మనం అక్కడ ట్యాప్ చేసినప్పుడు అక్కడ మనం ఇక్కడ ఎయిర్టెల్ సంబంధించినటువంటి ఒక 2 విడ్జెట్స్ ఉన్నాయి. దీన్ని మనం యాడ్ చేయాలంటే ఇదివరకు లాంగ్ ప్రెస్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మనం ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ యాడ్ విడ్జెట్ అనే ఆప్షన్ వస్తుంది. అది వెంటనే మనకి ఆ విడ్జెట్ యాడ్ అయిపోతుంది అనమాట. ఒకసారి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత విడ్జెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ సంబంధించినటువంటి విడ్జెట్ ఏదైతే ఉందో ఆ విడ్జెట్ మీద మనం ఇలా ట్యాప్ చేస్తే చాలు అక్కడ యాడ్ అనే బటన్ ప్రత్యక్షం అవుతుంది. ఆ యాడ్ మీద ట్యాప్ చేసుకోవడం ద్వారా మనం ఆ విడ్జెట్ని మనం ఈజీగా హోమ్ స్క్రీన్ మీదకి ప్లేస్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15లో మనకి విడ్జెట్ కస్టమైజేషన్లో భాగంగా ఈ సులువైనటువంటి పద్ధతిని మనకి ఆండ్రాయిడ్ 15లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ 15లో ఇంకో కొత్త ఫీచర్ ఏంటంటే మనం ఈ స్క్రీన్స్ని మనం ఇలాగా జరుపుకునేటప్పుడు మనం ఇదివరకు ఇలాగ మామూలుగా స్మూత్గా స్క్రోల్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనం స్క్రోల్ చేసినప్పుడు ఒక యారో మార్క్ వస్తుంది. ఇటు స్క్రోల్ చేస్తే ఇటు ఒక యారో మార్కు, అదేవిధంగా మనం అటు స్క్రోల్ చేయాలనుకుంటే అటు ఒక యారో మార్కు అలా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అది మనం మామూలుగా వేలుతో ఫింగర్ తోటి ఇలాగ డ్రాగ్ చేయడమే కాకుండా అది స్క్రోల్ అవుతుందా లేదా అనేటువంటిది, లేదంటే విండో పక్కకి జరుగుతుందా లేదా అనేది మనకి ఈ యొక్క ఆ యారో మార్క్ ద్వారా మనకి స్క్రీన్ క్లోజ్ చేసుకోవడానికి, స్క్రీన్ మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి ఆ యారో మార్క్ ద్వారా మనకి ఒక ఇండికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక యాప్ను ఓపెన్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేసి బ్యాక్ పంపించేయాలనుకున్నప్పుడు మనం ఇలాగా డ్రాగ్ చేసి వదిలేస్తే ఆ యాప్ మళ్ళీ బ్యాక్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అలాంటి సందర్భంలో మనం అప్ స్క్రోల్ చేయాలన్నా డౌన్ స్క్రోల్ చేయాలన్నా ఒక యారో మార్క్ మనకి కనిపిస్తుంది. ఇది ఒక కస్టమైజేషన్లో ఆండ్రాయిడ్ 15 కస్టమైజేషన్లో మనకి యాడ్ చేసినటువంటి ఒక కొత్త ఫీచర్ అనమాట. ఆండ్రాయిడ్ 15లో సెక్యూరిటీ పరమైనటువంటి ఎన్హాన్స్మెంట్స్ కూడా కొన్ని చేయడం జరిగింది. మన బయోమెట్రిక్ ఆధారంగానే కొన్ని పనులు జరిగేలాగా ఆండ్రాయిడ్ 15లో మనకి కొన్ని ఫెసిలిటీస్ని కలుగజేస్తుంది. అదేంటంటే మనం ఎప్పుడైనా మన సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళి
ఇక్కడ మనం ఈ స్క్రీన్ టైమ్ అవుట్ని మార్చాలనుకుంటే ఇప్పుడు ఇదివరకు మనం ఈజీగా మార్చేవాళ్ళం. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు స్క్రీన్ టైమ్ అవుట్ మార్చడానికి వీలు లేకుండా మనం స్క్రీన్ టైమ్ అవుట్ మార్చుదామని చెప్పేసి దాని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన పాస్కోడ్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ బయోమెట్రిక్ అడుగుతుంది. ఆ బయోమెట్రిక్ వాల్యూస్ ఫీడ్ చేసిన తర్వాతే మన సీక్రెట్ వాల్యూస్ అందులో మన పిన్లు పాస్కోడ్లో లేకపోతే ఫింగర్ ప్రింట్లో దానికి ఇచ్చిన తర్వాతే స్క్రీన్ టైమ్ అవుట్ని మనం మార్చుకోవడానికి వీలవుతుంది తప్ప వేరే వాళ్ళు ఎవరైనా మన ఫోన్ తీసుకుని మన ఫోన్లో స్క్రీన్ టైమ్ అవుట్ని మనం మార్చాలి అంటే దానికి కూడా మనకి సెక్యూరిటీతో లింక్ పెట్టారు. మన బయోమెట్రిక్ వాల్యూస్ ఇస్తేనే ఆ స్క్రీన్ టైం అనేటువంటిది కూడా మారుతుంది. ఇది ఒక సెక్యూరిటీ ఫీచరు. ఇంకొక సెక్యూరిటీ ఫీచర్ ఏంటంటే మన ఫోన్కి ఒక యూఎస్బీ కేబుల్ని కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్లోకి మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మనం డ్రాగ్ చేసి ఛార్జింగ్ దిస్ డివైస్ వయా యూఎస్బీ దాని మీద మనం ట్యాప్ చేసి ఇక్కడ ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్లోకి ట్యాప్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు మనం ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్లోకి వెళ్ళాలి అంటే అది అక్కడ మన పిన్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఇస్తేనే ఆ ఫోను ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్లోకి వెళ్తుంది. మన ఫోన్లోంచి డెస్క్టాప్లోకి ఫైల్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కుదురుతుంది. మనం తప్ప మరి ఎవరైనా సరే మన పాస్వర్డ్ తెలియకుండా మన ఫైల్స్ని వేరే డెస్క్టాప్లోకి కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఈ ఆండ్రాయిడ్ 15లో అలాగా వీలు కుదరదనమాట. మన పాస్వర్డ్ తెలిసైనా ఉండాలి, లేదంటే మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ కనుక కాన్ఫిగర్ చేసుకుంటే మన ఫింగర్ ప్రింట్ని దాంట్లో మనం బయోమెట్రిక్ ఇస్తే తప్ప మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ కుదరదు. ఆ విధమైనటువంటి కొత్త ఎన్హాన్స్మెంట్ని మనకి ఇందులో కలగజేయడం జరిగిందనమాట. ఆండ్రాయిడ్ 15లో వైఫై సెక్యూరిటీకి సంబంధించినటువంటి సెక్యూరిటీస్ని కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది. పాత ప్రోటోకాల్లో ఉన్నటువంటి వైఫై నెట్వర్క్స్ మీద మనం వాటి మీద నిషేధం విధించుకోవచ్చు. అన్సెక్యూర్డ్ నెట్వర్క్స్ కానీ అన్సెక్యూర్డ్ వైఫై నెట్వర్క్స్ పబ్లిక్ నెట్వర్క్స్ని మనం అలౌ చేసుకోకుండా, అలాగే లో సెక్యూరిటీ ఉన్నటువంటి నెట్వర్క్స్ని కూడా మనం అలౌ చేసుకోకుండా మనకి కొనొక ఆప్షన్ కలగజేయడం జరిగింది. దీంట్లో మనం అది చేయాలంటే ఇంటర్నెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే ఇక్కడ మనకి అలౌ WEP నెట్వర్క్స్ అనేది ఇక్కడ డిజేబుల్ చేసుకోవడానికి ఎనేబుల్ చేసుకోవడానికి వీలుంది. ఎందుకంటే ఈ WEP నెట్వర్క్స్ అనేటువంటి చాలా పాత ప్రోటోకాల్స్. WEP ఈజ్ అన్ ఓల్డర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ దట్ లెస్ సెక్యూర్. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సెక్యూర్ ప్రోటోకాల్స్ ప్రకారం మన ఫోన్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. ఒకవేళ అక్కడెక్కడైనా సరే ఈ పాత WEP నెట్వర్క్ ప్రోటోకాల్ నుండి అది మనం కనెక్ట్ అయితే కనుక దానివల్ల మన యొక్క వైఫై యొక్క పాస్వర్డ్లు తస్కరించవచ్చు. అలాగే మన వైఫై నెట్వర్క్ని మనం ఆ వైఫై ద్వారా మన డేటాని వేరే చోటికి ఈ హ్యాక్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ లో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని మనం డిజేబుల్ చేసేసుకుంటే ఎక్కడైతే నాన్ సెక్యూర్ వైఫై కనెక్షన్స్ ఉంటాయో అక్కడ మనకి ఫోను సెక్యూర్గా ఉంటుంది, మన ఫోన్ హ్యాకర్స్ని బారిన పడకుండా ఉంటుంది. అందుకని ఈ నెట్వర్క్ ప్రిఫరెన్సెస్లో అలౌ WEP నెట్వర్క్స్ అనేటువంటి ఆప్షన్ని మనకి కలగజేశారనమాట. అలాగే నోటిఫై ఫర్ పబ్లిక్ నెట్వర్క్స్ అంటే మన పబ్లిక్ నెట్వర్క్స్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ పబ్లిక్ నెట్వర్క్స్ అంటే మన సెక్యూర్ నెట్వర్క్స్, మన హోమ్ నెట్వర్క్ కానీ మన రిలేటివ్స్ నెట్వర్క్స్ కాకుండా పబ్లిక్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు వాటి విషయాల్లో మనకు నోటిఫికేషన్ వచ్చే విధంగా కూడా మనం ఈ వైఫైని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. వీటితో పాటు మొబైల్ నెట్వర్క్స్ని కూడా మనం సెక్యూర్ చేసుకోవడానికి, అంటే మనం నెట్వర్క్స్ ద్వారా బయట వేరే ప్రాంతాల్లోకి మనం వెళ్ళినప్పుడు మన మొబైల్ నెట్వర్క్ ద్వారా మన డేటా థెఫ్ట్ అవ్వకుండా, మన ఫోన్ హ్యాక్ అవ్వకుండా, లేదా అన్సెక్యూర్డ్ నెట్వర్క్స్ మీద మనం డిపెండ్ అవ్వకుండా ఉండడం కోసం మనం మొబైల్ నెట్వర్క్ సెక్యూరిటీస్ కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెట్వర్క్ సెక్యూరిటీ అని సెట్టింగ్స్లో సెర్చ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ మొబైల్ నెట్వర్క్ సెక్యూరిటీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా సరే నెట్వర్క్లో మన ఫోన్ని ట్రాక్ చేస్తున్నట్టు అనుమానం వచ్చినప్పుడు నెట్వర్క్ నోటిఫికేషన్స్ మనకు వస్తాయన్నమాట. గెట్ నోటిఫైడ్ వెన్ యువర్ డివైస్ కనెక్టెడ్ టు అన్ అన్ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్. మన ఫోన్ని ఎవరైనా సరే ట్రాక్ చేస్తున్నట్టు కానీ, మన డేటాని, మన ఫోన్ కాల్స్ని ఎవరైనా సరే మధ్యలో వచ్చి వాటి ఇంటర్ఫియర్ అయ్యి మనకు వింటున్నట్టు కానీ, లేదంటే మన నెట్వర్క్ని ట్రాక్ చేస్తున్నట్టు కానీ ఏమైనా తెలిస్తే కనుక మనం గుర్తించే వీలు, ఒక నోటిఫికేషన్ ద్వారా మనం గుర్తించుకునే వీలు ఉంటుందన్నమాట. అలాగే ఎలా ఓన్లీ ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్స్, దిస్ ఈజ్ మోర్ సెక్యూర్ బట్ మే లిమిట్ యువర్ మొబైల్ నెట్వర్క్ కనెక్షన్. అంటే ఏంటంటే సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు మనకి మొబైల్ నెట్వర్క్ ఇది ఎనేబుల్ చేసినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏ నెట్వర్క్ పడితే ఆ నెట్వర్క్ కనెక్ట్ కాకపోవచ్చు. కనెక్ట్ అవ్వడానికి దాని సెక్యూరిటీస్ని వెరిఫై చేసుకుని మొబైల్ నెట్వర్క్ స్విచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సెక్యూరిటీ పరంగా ఇది మరింత సెక్యూర్ ఆప్షన్ అని అనేసి
చెప్పాలన్నమాట. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ సెక్యూరిటీస్ని వాటి యొక్క ఎన్క్రిప్షన్ని అది ఒకసారి సెర్చ్ చేసుకుని అది ఎన్క్రిప్టెడ్ నెట్వర్కా లేకపోతే అది ఏమైనా అనాథరైజ్డ్ నెట్వర్కా, దానివల్ల మన హార్మ్ఫుల్ అని చెప్పేసి తెలుసుకుని తద్వారా మన ఫోన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి, ఆ నెట్వర్క్ని బ్లాక్ చేయడానికి కానీ, లేదంటే నెట్వర్క్ని రిస్ట్రిక్ట్ చేయడానికి, లేదా మనని వార్నింగ్ ఇవ్వడానికి ఈ ఆప్షన్స్ పనిచేస్తాయి. స్క్రీన్ రికార్డ్ ఆప్షన్లో పర్టికులర్గా సింగిల్ యాప్ అనేటువంటి ఆప్షన్ యాడ్ చేయడం జరిగింది. మనం రికార్డ్ ఆడియో అనేది మనం ఇదివరకు కూడా ఆప్షన్ ఉంది, రికార్డ్ ఆడియో చేయొచ్చు. అలాగే ఒక సింగిల్ యాప్ని మనం ట్యాప్ చేసి సింగిల్ యాప్ అని మనం సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ రికార్డింగ్ అన్నప్పుడు అది ఏదైనా ఒక షేర్ రికార్డ్ అనే యాప్ అని ఉంటుంది. మనం ఏదో ఒక యాప్, ఒక క్రోమ్ని మాత్రమే రికార్డ్ చేయాలి అనుకుంటే కరెంట్ డివైస్లో ఆ క్రోమ్ని మాత్రమే ఒక రికార్డ్ చేస్తుంది. మనం ఒకవేళ హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోయి వేరు ఏదో బ్రౌజర్స్ చేసి తర్వాత మళ్ళీ వచ్చినా అది ఆ క్రోమ్ను మాత్రమే రికార్డ్ చేస్తూ ఉంటుంది. మనం క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు మన క్రోమ్లో ఉన్నటువంటి రికార్డ్ చేసినటువంటి యాక్టివిటీస్నే ఆ స్క్రీన్ రికార్డ్ చేస్తుంది. ఈ విధంగా ఆండ్రాయిడ్ 15 ఎన్నో కస్టమైజేషన్స్ తోటి కొత్త ఫీచర్స్ తోటి మన ముందుకు వచ్చింది. ఇంకా మరిన్ని కొత్త ఫీచర్స్ జోడిస్తున్నా కొద్దీ నేను మీకు వాటికి సంబంధించినటువంటి ట్యూటోరియల్స్ని, వాటిని అసెస్ చేసుకునే విధానాన్ని వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితోటే నేను మంచి వీడియోని అందించగలుగుతాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.